హలో బ్రదర్, మీరు కూడా ఏసీపీ సార్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఏ ఊరు బ్రదర్ మీది? బ్రదర్ ఏ ఊరు బ్రదర్? ఏంటి హనీలొల్లి, ఆడికి మాటలు రావు. ఏమడుగుతున్నావాడిని? ఓహో, అయ్యో కొద్దిసేపు ప్రశాంతంగా సారీ సార్, మీకు వాయిస్ లేదా? భలే సిచ్యువేషన్ సార్. నేనేం చేస్తున్నారో చూడలేను, మీరు చూసింది చెప్పలేరు. మనిద్దరం మాట్లాడుకోవాలంటే చూసింది చెప్పేవాడు కావాలన్నమాట. మళ్ళీ మీకు ఇంకోటి కావాలా బాబాయ్? ఆగవా, స్ట్రైట్ గా లోపలికి వెళ్ళిపోతున్నావు. ఎవరు కావాలి నీకు? సార్ని కలవాలి, సార్ కూడా చూపియాలి. ఏం చూపించాలరా? నేను నీకు చూపిను, సార్కే చూపిస్తా. చెప్పండి. ఏం చూపిస్తావయ్యా? నమస్తే. వినపడదా? సార్ని కలవాలి, సార్ కూడా చూపియాలి. పదా. నువ్వు చెవిటోడు సార్ నమస్తే సార్. ఎవడ రీడు? సార్ ఈయన మీతో తప్ప ఎవరితో మాట్లాడినట్టు సార్. సార్ నమస్తే సార్, నేను మిమ్మల్ని కలవడానికి వచ్చా, మీకు కూడా చూపియాలి సార్. ఏం చూపిస్తావు? తర్వాత చూపిద్దు పో. థ్యాంక్ యూ సార్. పదా. నా పేరు సుశాంత్ సార్, నేను ఎయిర్ ఫ్రీ నెట్వర్క్ లో పనిచేస్తుంటాను సార్. మా నెట్వర్క్ ప్రత్యేకత ఏంటంటే సార్, మా నెట్వర్క్ స్పీడ్ ఆపు. ఉన్నట్టు ఏ ఇంటర్నెట్ స్పీడ్ ఉండదు సార్. మేమైతే పోలీసులకు స్పెషల్ నిన్నే అబ్బో రత్నం, నిన్ను బయట తీసుకెళ్ళాలి. సార్ 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 నాకు టీ కాఫీ ఏం వద్దు సార్. వీడేవాడు పోయా మొత్తం నాన్ సింక్ లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అలాంటి ఏమి నాకు వద్దు సార్. ఏం మాట్లాడుతున్నావురా? ఏంట్రా నీ బాధ? లిప్ టు లిప్ కిస్ చూడ అలా చూస్తున్నాడు ఏంట్రా? సార్ మీకు విషయం చెప్పడం మర్చిపోయా, నాకు చెవులు వినపడవు సార్. వినపడదా? వినపడదా? నేను ఎయిర్ ఫ్రీ నెట్వర్క్ కనెక్షన్ చెక్ చేయడానికి వెళ్తే అక్కడ మర్డర్ జరిగింది సార్. ఆ మర్డర్ ఫోన్ లో రికార్డ్ చేశాను సార్. మడ్రా మడ్రా? అవును సార్. వినపడదన్నావు? నాకు కొంచెం లిప్ రీడింగ్ వచ్చు సార్. ఇలా నేను కూర్చోటానికి రాలేదు సార్. లిప్పు చూసి మాట్లాడు. మీకే చూపిస్తాను సార్. నీ కళ్ళల్లో ఈ భయాన్ని చూస్తుంటే ముచ్చటగా ఉంది మిత్రమా. ఇదే భయాన్ని ఆ సముద్రగుప్తుని కళ్ళల్లో చూడాలని ఆశగా ఉంది. ముందు చంపిన వీరుల సమాధులపై సాక్షిగా చెప్తున్నాను మిత్రమా. రత్నం సార్. వీడి నాయకర్ కొడుకేనా? అవును సార్. సార్ ఆ ఫోన్ నాకు కావాలి సార్, నా కస్టమర్లు ఫోన్ చేస్తారు. ఏయ్, నేను మూసుకో. నువ్వు నీ కొడుకు కలిసి అన్ని మటర్లు చేసి ఏం తెలియనట్టు మాతో సొల్లుగౌలు చెప్తారా? ఏ రత్నం సార్. 75mm రాడ్కి ఆవదం పూసుకునిరా. ఓకే సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? నా కొడుకుతో దూరంగా ఉండి 1 year అవుతుందని చెప్పానుగా. అసలు నాకు వాడు టచ్లోనే లేడు. టచ్లో లేడరా? 4 తగిలిస్తే అందరూ వస్తారు టచ్లోకి. నేను నిజం చెప్తున్నాను సార్, ప్లీజ్ ట్రస్ట్ మీ. నువ్వు చెప్పి సొల్లుగౌరులన్నీ ఇక్కడ కూర్చుని నాలరా. రే సార్. కేస్ క్లోజ్. సూపర్ సార్. వీడి బుక్ని బేస్ చేసుకుని అదే ప్యాటర్న్ లో వీడి కొడుకుతో మర్డర్స్ చేయించాడు. అసలు ఈ మర్డర్స్ ఎందుకు చేస్తారా? అసలు నాకు ఈ మర్డర్స్ ఎటువంటి సంబంధం లేదు సార్. మర్యాదగా అడిగితే చెప్పవురా? చెప్తాను సార్. చెప్పు. యాక్చువల్లీ నా కొడుకు డిజార్డర్ సార్. వాడు ఏది ఎక్కువగా వింటే అది చాలా ఈజీగా తొందరగా అడాప్ట్ అయిపోతాడు. ఒక హిస్టరీ ప్రొఫెసర్గా చిన్నప్పటి నుంచి వాడికి రాజులు రాజ్యాల కథలు ఎక్కువగా చెప్పి పెంచాను. అదే సార్, అదే నేను చేసిన పెద్ద తప్పని ఇప్పుడు తెలుస్తుంది నాకు. వాడు ఎంతలా అట్రాక్ట్ అయిపోయాడంటే, అరే నువ్వు జీవితంలో పెద్ద అయ్యాక ఏమవుతావురా అంటే రాజ్యానికి రాజు అవుతానని చెప్పేవాడు సార్. జనాలు వాడిని పిచ్చోడిగా చూసేవాళ్ళు. అప్పటి నుంచి వాడి రూమ్లో ఒంటరిగా వెళ్ళిపోయి పుస్తకాలు చదువుతుండేవాడు. దాంతో వాడి పర్సనల్ డిజార్డర్ మరీ ఎక్కువైపోయింది సార్. హిస్టరీలో ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటో తెలుసా సార్? ఒక రాజ్యాన్ని ఆక్రమించుకోవాలంటే ఆ సేనాధిపతిని, సామంతుల్ని, చివరికి రాజును కూడా చంపాలని వాడు మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు సార్. వాడిని మార్చాలని చాలా ప్రయత్నం చేశాను సార్ నేను, కానీ మారలేదాడు. మరి మర్డర్స్ అని ఈ పుస్తకంలో ఉన్నట్టు ఎలా జరుగుతున్నాయి? దానికైతే నా దగ్గర సమాధానం లేదు సార్. దానికి సమాధానం నేను చెప్తాను. రత్నం, ఆ మర్డర్ ఎక్కడ జరిగింది?